ఈ ప్రసంగంలో మనం క్షేత్రగణితం యొక్క ప్రాథమిక భావనల్ని అధ్యయనం చేద్దాం. రెండు సకేంద్రీయ వృత్తాలు ఒక వలయాకార ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. ఆ వలయపు బాహ్య వృత్తపు పరిధి 528/7 సెంటీమీటర్లు కాగా లోపలి వృత్తపు పరిధి 352/7 సెంటీమీటర్లు. ఆ వలయపు వెడల్పును కనుగొనండి. ఇలాగా ఒక చిన్న వృత్తం, దాని చుట్టూ ఒక పెద్ద వృత్తం, ఆ రెండు కలిపి ఇదిగోండి ఇది ఈ ప్రదేశాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇప్పుడు ఈ వెడల్పు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడి నుంచి వ్యాసార్థం కనుక గీస్తే ఈ చిన్న వృత్తం యొక్క వృత్తపు వ్యాసార్థం R అని, పెద్ద వృత్తపు వ్యాసార్థం R అని అనుకోండి. ఇప్పుడు ఈ మొత్తం R పెద్ద R, ఇది స్మాల్ r. వెడల్పు వలయపు వెడల్పు ఈజ్ ఈక్వల్ టు R మైనస్ స్మాల్ r. కాబట్టి ఈ మన ప్రస్తుత సమస్యలో R ఎంత, స్మాల్ r ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు బాహ్య వృత్తపు పరిధి 528/7 కాబట్టి 2π R ఈజ్ ఈక్వల్ టు 528/7. అలాగే లోపల వృత్తపు పరిధి 352/7 కాబట్టి 2π స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 352/7. దీని నుంచి ఇది కనుక తీసేస్తే 2π ఇంటూ R మైనస్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 528 మైనస్ 352/7. 6, 7. సో r మైనస్ r ఈజ్ ఈక్వల్ టు 176/7 ఇంటూ 1/2π. దట్ ఈజ్ ఈక్వల్ టు 176/7 ఇంటూ 2π అంటే 44/7. సో 7/44. చూడండి, ఒక పెద్ద వృత్తం, సకేంద్రీయ వృత్తం అన్నారు కాబట్టి రెండింటికి సెంటర్ ఒకటే. ప్రతిదాని వ్యాసార్థం 7 సెంటీమీటర్ల అగునట్లు ఉన్నాయి. ఈ 4 వృత్తాకార పాట ముక్కలను ప్రతి ముక్క వేరు 2 ముక్కలను స్పృశించినట్లు అమరిస్తే ఆ వృత్తాల మధ్యనున్న ప్రదేశపు వైశాల్యాన్ని కనుగొనండి. 4 వృత్తాకారపు అట్టముక్కలు. ఇది చూడండి, ఇది దీన్ని స్పృశిస్తుంది, దీన్ని స్పృశిస్తుంది. ప్రతిదీ వేరే రెండింటిని స్పృశిస్తున్నట్లుగా అమర్చాం. అలాగే ఇది దీన్ని స్పృశిస్తున్నది, దీన్ని కూడా స్పృశిస్తున్నది. ఇలా ఇక్కడ ఉన్న 4 ప్రతి వృత్తం కూడా వేరే రెండు వృత్తాలకు స్పృశిస్తున్నది. ఈ క్షేత్రం వైశాల్యం కట్టమంటున్నాడు ఇప్పుడు మనల్ని. ఇక్కడ మనం వీటికి స్పర్శరేఖలు గీస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్షేత్రపు వైశాల్యం కావాలి మనకు. దానికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ కూడా స్పర్శరేఖ గీసి ఇక్కడ స్పర్శరేఖ కూడా గీద్దాం. ఇప్పుడు ఈ చిన్న వృత్తం వంక చూడండి. ఈ చిన్న వృత్తంలో ఇది ఒక ప్రదేశం, ఇది ఒక ప్రదేశం,
ఇదొక ప్రదేశం, ఇదొక ప్రదేశం ఏర్పడింది. కానీ ఇప్పుడు మన ఇక్కడ కూడా ఇలాంటి ప్రదేశం ఒకటి ఉన్నది, అలాగే ఇంతే ప్రదేశం ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. కాబట్టి ఈ ప్రదేశం ఏదైతే ఉన్నదో దానికి 4 రెట్లు వేస్తే మనం దేని వైశాల్యం కనుక్కోవాలో ఆ క్షేత్రం వస్తుంది. కాబట్టి మనం కనుక్కోమన్న క్షేత్ర వైశాల్యం కనుక్కున్నా, ఇలాంటివి 4 వైశాల్యం ఎంత అనేది కనుక్కున్నా రెండు ఒకటే. ఇప్పుడు ఈ చిన్న స్క్వేర్ వంక చూస్తే, ఈ చిన్న చతురస్రం వంక చూస్తే, ఈ చిన్న చతురస్రంలో కూడా ఇలాంటివి 4 ఉన్నాయి. కాబట్టి చిన్న స్క్వేర్ యొక్క వైశాల్యం మైనస్ ఈ వృత్తం యొక్క వైశాల్యం వేస్తే, ఇగో దీని వైశాల్యం, దీని వైశాల్యం, దీని వైశాల్యం, దీని వైశాల్యం, ఈ 4 వైశాల్యం వస్తుంది. కానీ ఇలాంటి వాటి 4 వైశాల్యమే మనం కనుక్కోవాల్సిన వైశాల్యం. కాబట్టి కనుగొనవలసిన వైశాల్యం = చిన్న చతురస్రపు వైశాల్యం మైనస్ ఒక వృత్తపు వైశాల్యం. దట్ ఈజ్ ఈక్వల్ టు చిన్న చతురస్రపు వైశాల్యం. ఈ చతురస్రం వెడల్పు ఎంత అంటే, ఇప్పుడు ఈ వెడల్పు ఇది సమానం కాబట్టి చిన్న చతురస్రపు వైశాల్యం 2r². వ్యాసం యొక్క స్క్వేర్, వ్యాసార్థం r అనుకుని వ్యాసం అంటే 2r కాబట్టి 2r² మైనస్ ఈ వృత్తపు వైశాల్యం 5r². ఇక్కడ r అంటే 7 అంచేత 2 × r 14² మైనస్ 22/7 × 7². దట్ ఈజ్ ఈక్వల్ టు 14² 196 మైనస్ ఒక 7 7² కొట్టుకుపోతుంది, 7 22 154 42 స్క్వేర్ సెంటీమీటర్స్. సాధనం మళ్ళా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రదేశపు వైశాల్యం అడుగుతున్నాడు. 4 వృత్తాలు, ప్రతి వృత్తం రెండింటికి స్పృశిస్తున్నది. అన్నిటి వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. ఈ మధ్య ప్రదేశం యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఈ మధ్య ప్రదేశం యొక్క ఏరియాను కట్టడానికి ఇదిగోండి ఇక్కడ స్పర్శరేఖలు గీసి మనం ఈ విధంగా చిన్న చతురస్రం తయారు చేసాం. ఈ చిన్న చతురస్రంలో వృత్తానికిను చతురస్రానికి మధ్యలో ఉన్న వైశాల్యం 4 ముక్కలుగా ఉంది. ఇదొక ముక్క, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. కానీ ఇక్కడున్న ప్రదేశం కూడా ఇలాంటి 4 ముక్కలతో ఏర్పడింది. అంచేత ఈ చిన్న చతురస్రపు వైశాల్యం మైనస్ వృత్తపు వైశాల్యమే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. చిన్న స్క్వేర్ యొక్క వైశాల్యం వచ్చి ఈ వెడల్పు ఇదిగో చూడండి, ఈ వ్యాసానికి సమానం. అంచేత 2r² మైనస్ 5r². ఇక్కడ r అంటే 7 కాబట్టి r బదులు 7 ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే 42 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 42 చదరపు సెంటీమీటర్లు. వ్యాసం 70 సెంటీమీటర్లు. అది ప్రతి 10 సెకన్లకు 40 సార్లు పరిభ్రమిస్తుంటే మోటార్ సైకిల్ యొక్క వేగం kmph అనగా కిలోమీటర్స్ పర్ అవర్ అనగా గంటకు ఇన్ని కిలోమీటర్లు అన్నట్లుగా దాని వేగాన్ని
చెప్తే ఆ వేగం ఎంత. సో 10 సెకన్లలో 40 సార్లు పరిభ్రమిస్తుంది. ఒక పరిభ్రమణానికి దాని వృత్త పరిధి ఎంతో అంత దూరం ప్రయాణిస్తుంది కాబట్టి వృత్త పరిధి ఎంత 2πr, అనగా 2π ఇంటూ వ్యాసం 70 కాబట్టి మనకు వ్యాసార్థం వచ్చి 35. 10 సెకండ్లలో ఇంత దూరం ప్రయాణిస్తుంది. మనకి గంటకి ఎంత దూరం ప్రయాణిస్తుందని అడుగుతున్నాడు, వేగం అడుగుతున్నాడు గంటకి కాబట్టి ముందు నిమిషానికి కడదాం. నిమిషం అంటే 6 పెట్టి మల్టిప్లై చేస్తే 60 సెకండ్స్ అనగా 1 నిమిషం వస్తుంది. మళ్ళీ 60 పెట్టి మల్టిప్లై చేస్తే కాబట్టి 6 ఇంటూ 1 అవర్లో 6 ఇంటూ 60 ఇంటూ 40 ఇంటూ 2π ఇంటూ 35 సెంటీమీటర్స్ దూరం ప్రయాణిస్తుంది. కానీ మనం కిలోమీటర్లో చెప్పాలి, సెంటీమీటర్లో కాదు. సెంటీమీటర్లని ముందు మీటర్లోకి మారుద్దాం. 1 అవర్లో 60 ఇంటూ 40 ఇంటూ 2π ఇంటూ 35 సెంటీమీటర్స్ కాబట్టి మీటర్స్లోకి మార్చాలంటే 100 మీటర్స్ దూరం ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఇవి మీటర్లు కిలోమీటర్లోకి మార్చాలంటే మళ్ళీ ఇంకో 1000తో డివైడ్ చేయాలి. కాబట్టి 1 అవర్లో 6 ఇంటూ 60 ఇంటూ 40 ఇంటూ 2π ఇంటూ 35 బై 100 ఇంటూ 1000 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ 0 ఇది అనగా 6 ఇంటూ 6 36 ఇంటూ 4 144 ఇంటూ 2 6 ఇంటూ 6 36 144 ఇంటూ 2 ఇంటూ 35 బై ఇంటూ పై అంటే 22/7 ఇంటూ 1000 kmph. ఇది ఇందులో 5 టైమ్స్. ఈ 2 ఇంటూ 5 ఈ 0 క్యాన్సిల్ అయిపోతాయి. సో 144 ఇంటూ 22 బై 100. 144 ఇంటూ 22 అంటే 3168 బై 100 ఈజ్ ఈక్వల్ టు 31.68 kmph. ఇప్పుడు మనకు ఆ మోటార్ సైకిల్ యొక్క చక్రపు వ్యాసం ఇచ్చాడు. అది ప్రతి 10 సెకన్లకు 40 సార్లు పరిభ్రమిస్తుంటే మోటార్ సైకిల్ యొక్క వేగం kmpHలో ఎంత? సో 10 సెకన్లలో 40 సార్లు పరిభ్రమిస్తోంది. 40 సార్లు పరిభ్రమణం చేస్తోంది అంటే 40 పరిధులంతా దూరం ప్రయాణిస్తుంది. కాబట్టి 40 ఇంటూ పరిధి అంటే 2πr కాబట్టి 2π ఇంటూ ఇక్కడ వ్యాసార్థం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చింది వ్యాసం 70 వేయకూడదు, ఇక్కడ వ్యాసార్థం వేయాలి కాబట్టి 35 వేసాం. 35 వేసి ఇది 10 సెకన్లో. సో 10 సెకన్లోది, కానీ వాడు మన్నేమో కిలోమీటర్స్ పర్ అవర్లో అడుగుతున్నాడు కాబట్టి 1 అవర్లోకి మార్చాం. 1 అవర్లో ఎన్ని సెంటీమీటర్లో కనుక్కున్నాం,
ఆ అన్ని సెంటీమీటర్లను మీటర్లకు మార్చాం, మీటర్లను కిలోమీటర్లకు మార్చాం. సింప్లిఫై చేస్తే 31.68 km/h వేగంతో ఆ మోటార్ సైకిల్ ప్రయాణం చేస్తుంది అని తెలిసింది. శంకు ఆకారంలోని ఒక పాత్రలో నీరు నింపబడింది. శంకు యొక్క వ్యాసార్థం 12 సెంటీమీటర్లు, ఎత్తు 50 సెంటీమీటర్లు. ఈ నీరు 10 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన స్తూపాకారపు పాత్రలోనికి వంచబడింది. స్తూపంలో నీటి ఎత్తును కనుగొనండి. ఇప్పుడు ఇందులో ఈ సమస్యను సాధించడానికి మనకి 2 సూత్రాలు కావాలి. ఏమిటవి? శంకువు యొక్క ఘనపరిమాణానికి సూత్రం కావాలి, అలాగే స్తూపం యొక్క పరిమాణానికి కూడా సూత్రం కావాలి. శంకువు యొక్క ఘనపరిమాణం is equal to 1/3 pi r square h, అంటే ఇక్కడ వ్యాసార్థం స్క్వేర్ ఇంటూ ఎత్తు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 22/7 ఇంటూ వ్యాసార్థం 12 స్క్వేర్ ఇంటూ ఎత్తు 50 సెంటీమీటర్. కాబట్టి ఇది క్యూబిక్ సెంటీమీటర్లో వస్తుంది. ఇది శంకువు యొక్క ఘనపరిమాణం. ఇప్పుడు స్తూపం యొక్క ఘనపరిమాణం, దీని సూత్రం ఏంటి? πr²h. దిస్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ వ్యాసార్థం 10 సెంటీమీటర్లు ఇంటూ ఎత్తు, అంటే ఈ స్తూపాకారపు పాత్ర యొక్క ఎత్తు ఎంతో మనకు అనవసరం. ఆ స్తూపాకార పాత్రలో నీరు ఎంతవరకు ఉంటుందో ఆ ఎత్తే కావాలి మనకు. సో ఆ నీటి ఎత్తు హెచ్చు అనుకుంటే నీరు కూడా స్తూపాకారంలోనే ఉంది కాబట్టి ఇక్కడ మనం కడుతున్న స్తూపం అంటే ఈ స్తూపం నీటి యొక్క స్తూపం, అంతేగాని ఆ పాత్ర మొత్తం కాదు. స్తూపం యొక్క ఘనపరిమాణం π ఇంటూ 10² ఇంటూ నీటి యొక్క ఎత్తు హెచ్చు అనుకుందాం ఇది. కానీ ఈ నీరు మొత్తం ఈ నీటికి సమానం కావాలి, ఎందుకంటే శంకులో ఉన్న నీరు మొత్తం స్తూపాకార పాత్రలో పోసారు కాబట్టి ఇది సమానం. ఈ పై క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 100 ఇటు తీసుకొద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12² అంటే 12 ఇంటూ 50/3. ఆ 100 కూడా ఇక్కడ వస్తుంది. 1250 600. 600లో 100 6 సార్లు పోతుంది. 6 12 72/3 24 సెంటీమీటర్. కొలతలు 1:2:3 నిష్పత్తిలో ఉండి దాని ఉపరితల వైశాల్యం 85 సెంటీమీటర్ల² అయితే దాని ఘనపరిమాణం ఎంత? దీర్ఘఘనపు కొలతలు L 2L 3L అనుకోండి. ఎందుకు అనుకున్నాం ఇలాగా? దాని కొలతలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి అన్నారు కాబట్టి ఇది 100 అయితే ఇది 200 300, అంటే అప్పుడు L 100 అనమాట. ఇది 10 అయితే 10 20 30, అప్పుడు L 10. అలా L ఎంతో తెలియదు కాబట్టి L అనుకున్నాం. అప్పుడు ఉపరితల వైశాల్యం. ఇప్పుడు ఉపరితల వైశాల్యం అంటే ఇలా ఉంది. ఇది 3L, ఇది L, ఇది 2L.
కాబట్టి ఇప్పుడు ఈ బాటం ఉంది చూసారా, బాటం అనగా అడుగున ఉన్నటువంటి ఈ తలం, దాని వైశాల్యం ఎంత? L × 3L. టాప్ అది కూడా అంతే. కాబట్టి అలాగా ప్రతిదానికి జతలుగా వస్తాయి కాబట్టి 2 × L × 3L. ఇటు సైడు ఇది 2L, ఇది L. అలాగే ఇంకా మిగిలిపోయిన జత 3L × 2L. ఇది ఎంత ఇచ్చాడు? 88. లోపల 3L², 2L², 5L², 5L² 6L² 11L², 11L² × 22 కాబట్టి 22L² = 88. దీని నుంచి L² = 88/22 = 4. L = 2 cm. కాబట్టి ఘనపరిమాణం L × 2L × 3L, that is equal to 6L³. 6 × 2³ is equal to 48 cm³. మళ్ళీ ఒకసారి చూద్దాం సాధన. దీర్ఘఘనపు కొలతలు, దీర్ఘఘనపు అంటే ఇలాంటి పెట్టే దాని కొలతలు ఇచ్చాడు 1:2:3 అని. సో ఈ బొమ్మ లేకపోయినా చేసేసి ఈ లెక్క మీకు బాగా అర్థమవుతుందని బొమ్మ వేశాను. ఇలాగా ఉన్నప్పుడు దీనికి మొత్తం ఉపరితలం అంటే 6 తలాలతో ఏర్పడుతుంది. 6 తలాల్లో బాటము టాపు ఒక జత, లెఫ్ట్ రైట్ ఒక జత, ఫ్రంట్ బ్యాక్ ఒక జత. జతలుగా వస్తున్నాయి కాబట్టి 2 × అని వేశాడు. 2 × బాటం యొక్క ఏరియా ఇది, లెఫ్ట్ సైడ్ ఏరియా ఇది, ఫ్రంట్ సైడ్ 3L × 2L. వ్యాసార్థాన్ని 2 సెంటీమీటర్లు పెంచితే దాని వక్రతల వైశాల్యం 352 చదరపు సెంటీమీటర్లు పెరిగింది. అయితే పెరుక్కు ముందు ఆ గోళం యొక్క వ్యాసార్థం ఎంత? సో పెరుగక ముందు వ్యాసార్థం R. పెరిగాక ఇప్పుడు వక్రతల వైశాల్యంలో పెరుగుదల is equal to 4πr. వక్రతల వైశాల్యంలో పెరుగుదల is equal to 4π × r+2² minus 4πr². ఇది ఎంత ఇచ్చాడు? 352. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే 4π × ఇక్కడ 4πr² వస్తుంది, అది ఇది కొట్టుకుపోతుంది. సో 4π × 4r + 4 is equal to 352. ఇందులో 4 కామన్ వస్తుంది. 16π × r+1 is equal to 352. సో r+1 is equal to 352/16 × 7/22. 22ని 352లో కొట్టేస్తే ఒక 22 132 16. ఈ 16 కొట్టుకుపోతుంది. సో r+1 is equal to 7,
ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. 12 మీటర్లు వెడల్పు 32 మీటర్లు ఎత్తు కలిగినటువంటి గదిలో ఒక పొడవ కడ్డీని ఎంత పొడవగల కడ్డీ, మ్యాక్సిమం ఎంత పొడవగల కడ్డీని పెట్టగలము. ఇది ఒక రూమ్ అనుకోండి. ఈ రూమ్లో ఉంచగలిగినటువంటి అతి పొడవు కడ్డీ అంటే ఆ కడ్డీ యొక్క ఒక ఎండ్ ఇక్కడ ఉండేట్టుగా పెడదాం. అనగా బాటమ్ లెఫ్ట్, ఇది బాటమ్ లెఫ్ట్ కార్నర్ ఇక్కడ పెట్టి మరలా ఇదేమో ఫ్రంట్ ఎండ్లో పెట్టాం. బ్యాక్ ఎండ్లో టాప్ బ్యాక్ ఎండ్లో ఈ కార్నర్, ఇక్కడ నుండి ఈ కార్నర్కి పెట్టగలిగినటువంటి కడ్డీ దాని పొడవు కావాలి మనకు. కాబట్టి పేర్లు పెడితే ఏ బి సి డి పి క్యూ ఆర్ ఎస్. కాబట్టి బీఆర్ పొడవు ఎంతో అది కనుక్కోవాలి మనం. బీఆర్ పొడవు ఎట్లా వస్తుంది? బీఆర్ ఇవి రెండు శీర్షాలుగా కలిగినటువంటి ఒక ట్రయాంగిల్ బీక్యూఆర్. బీక్యూఆర్ BQQR BQQR పైథాగరస్ సిద్ధాంతం నుంచి BR స్క్వేర్ ఈక్వల్ టు BQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. మళ్ళా BQ స్క్వేర్ అంటే BCQ త్రిభుజంలో BQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ CQ స్క్వేర్. ఇప్పుడు చూడండి, BC అంటే ఒక కొలత, CQ అంటే ఆ రూమ్కి మరొక కొలత. ఇక్కడ చూడండి, QR స్క్వేర్, QR అంటే మూడో కొలత. కాబట్టి BR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ CQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. అంటే మూడు కొలతల స్క్వేర్ల సమ్ము. మూడు కొలతలు ఏమిటి? 16, 12, 32. 16 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 32 స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 16 స్క్వేర్ 256, 12 స్క్వేర్ 144, ఇది 1024. ఇవి యాడ్ చేస్తే 356, 400 ఇక్కడికి 1424. దీన్ని సింప్లిఫై చేద్దామా? దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 12, 12, 22, 12, 12. నో, 4 ఇంటూ 3, 4, 12, 5, 4, 20, 356. 4 ఇంటూ ఇందులో 16 వేస్తే 16, 2, 16, 4 ఇంటూ 8, 4, 89. సో BR ఈజ్ ఈక్వల్ టు
స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 4 × 89. √89. దట్స్ ఇట్. మరలా చూడండి ఎలా చేసాం. 16 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 32 మీటర్ల ఎత్తు కలిగిన గదిలో ఉంచగలిగినటువంటి అతిపెద్ద కడ్డీ యొక్క పొడవు ఎంత? అతిపెద్ద కావాలంటే ఇప్పుడు ఒక గది తీసుకుంటే ఆ గదిలో ఆ మూల నుండి అక్కడ ఆ పై మూల వరకు అక్కడ పెట్టగలిగిన కడ్డీ అతిపెద్దదై ఉంటుంది. సో మన బొమ్మలో ఇలా ఉంటుంది. అది పైథాగరస్ సిద్ధాంతాన్ని 2 సార్లు వాడగా BR² = BQ² + QR². BQ² అంటే మళ్ళీ ఇంకోసారి పైథాగరస్ సిద్ధాంతం వాడితే BC² + CQ². ఈ BQ² ఇక్కడ ప్రతిక్షేపిస్తే BR² = BC² + CQ² + QR². 16² 256 + 12² 144. తర్వాత 32² వేస్తే 1024. ఈ మూడింటిని కూడాము స్క్వేర్ రూట్ కట్టాం. కడితే బీఆర్ వాల్యూ వచ్చింది. బీఆర్ వాల్యూ 4√89. ముఖాల సంఖ్య V, అంచుల సంఖ్య E మరియు ముఖాల సంఖ్య F అయితే V - E + F విలువ ఎంత? ఇప్పుడు ఇట్లా ఒక దీర్ఘఘనం తీసుకుంటే శీర్షాలు ఎన్ని ఉన్నాయి దీనికి? ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8. కాబట్టి శీర్షాల సంఖ్య కావాలంటే పేర్లు పెట్టుకుంటే ABCD, ఇవి ఒక 4, PQRS ఇవి ఒక 4, మొత్తం 8. కాబట్టి V = 8. తర్వాత అంచుల సంఖ్య. అంచులు AD ఒక అంచు, DC ఒక అంచు, BC ఒక అంచు, AB ఒక అంచు. కాబట్టి ఈ నేల మీద 4 అంచులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ పైన ఇవి ఒక 4. ఈ కాళ్ళు 1, 2, 3, 4 మొత్తం 12 ఉన్నాయి. ఇక ముఖాలు ఫ్రంటు, బ్యాక్. ఫ్రంట్ అంటే PDCQ, బ్యాక్ ABRS, లెఫ్ట్ ADPS, రైట్ BCQR. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది, లెఫ్ట్ రైట్ అయిపోయింది, టాప్ బాటమ్. కాబట్టి టాప్ బాటమ్ ఒక 2, లెఫ్ట్ రైట్ ఒక 2, ఫ్రంట్ బ్యాక్ ఒక 2, మొత్తం 6 ముఖాలు, 6 ఫేసులు. కాబట్టి V - E + F = 8 - E 12 + F 6. 8, 6, 14 నుంచి 12 పోతే 2. కాబట్టి బేసిక్గా ఈ సమస్యలో మనల్ని అడుగుతున్నది ఏమిటనమాట, ఒక దీర్ఘఘనం ఇస్తే దానికి ఎన్ని శీర్షాలు ఉంటాయి, ఎన్ని అంచులు ఉంటాయి, ఎన్ని ముఖాలు ఉంటాయి. శీర్షాలు 8, ABCDలు, PQRSలు. ఇక అంచులు ఈ బాటంలో కనబడుతున్న ADCB దానికి ఒక 4 అంచులు. ఈ టాప్లో ఉన్న PQRS తాలూకు ఒక 4 అంచులు, 8. ఈ బాటంని టాప్ని కలిపేటువంటి కాళ్ళు PD, SA అలాంటివి అనమాట, అవి ఒక 4. కాబట్టి మొత్తం 12. కాబట్టి E = 12. ఇక ముఖాలు బాటమ్, టాప్, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ మొత్తం 6. కాబట్టి V బదులు 8, E బదులు 12, F బదులు 6 రాస్తే భుజం యొక్క భుజం ఏ అయితే దాని వైశాల్యం ఎంత? ఇది ఒక క్రమషడ్భుజి. ఈ
ఇది క్రమషడ్భుజి కాబట్టి దీని చుట్టూ ఒక వృత్తం గీస్తూ ఆ వృత్తం యొక్క కేంద్రం ఓ అనుకోండి. ఇప్పుడు మనకు క్రమషడ్భుజిలో ఈ సెంటర్ దగ్గర ఇలాంటి త్రిభుజాలు 6 ఏర్పడతాయి. ఈ 6టికి ఓ దగ్గర కోణాలు మొత్తం వచ్చి 360 డిగ్రీలు. ఇది క్రమషడ్భుజి కాబట్టి ఈ త్రిభుజాలన్నీ కూడా సర్వసమానాలు. అంచేత ఇది ఒక్కొక్క శీర్షకోణం 60 డిగ్రీలు అవుతుంది. మళ్ళా ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఎందుకని మనం ఇందాక చెప్పుకున్నాం వీటి చుట్టూ ఒక వృత్తం గీయవచ్చని. ఓఏ ఒక వ్యాసార్థం అవుతుంది, ఓబి ఒక వ్యాసార్థం అవుతుంది కాబట్టి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. కానీ ఇది 60 డిగ్రీలు కాబట్టి భూకోణాలు మొత్తం 120 డిగ్రీలు. ఇదేమో సమద్విబాహు త్రిభుజం అని ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇది 60 కావాలి, ఇది కూడా 60 కావాలి. ఇది ఏ అని ఇచ్చాడు మనకు, ఇది ఒక ఏ. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎత్తు హెచ్ అనుకుంటే ఓఏబి త్రిభుజపు వైశాల్యం హాఫ్ భూమి అంటే ఏ ఇంటూ ఎత్తు హెచ్, హాఫ్ ఏ ఇంటూ హెచ్. ఇప్పుడు ఈ హెచ్ ఎంత అవుతుంది? ఇప్పుడు మనకు sin 60 ఎంత? హెచ్ బై ఏ. కానీ sin 60 degrees ఈక్వల్ టు హెచ్ బై ఏ. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ sin 60, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ √3/2. ఆ విలువ ఇందులో పడేసిస్తే ఓఏబి త్రిభుజపు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్, ఇక్కడ ఒక ఏ మళ్ళీ ఇందులో ఒక ఏ వస్తుంది కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ √3/2, దట్ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఏ స్క్వేర్. ఇది ఈ త్రిభుజపు వైశాల్యం. కానీ మన క్రమషడ్భుజి ఇలాంటి 6 త్రిభుజాలతో ఏర్పడింది కాబట్టి షడ్భుజి యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ √3/4 ఏ స్క్వేర్. 2 క్యాన్సిల్ అయిపోతే 3√3/2 ఏ స్క్వేర్. మళ్ళీ చూద్దాం. ఈ సమస్యలో ఒక క్రమషడ్భుజి యొక్క భుజం ఏ అని ఇచ్చారు, దాని వైశాల్యాన్ని కనుక్కోమంటున్నారు. క్రమషడ్భుజి అంటే అర్థం ఏంటి? దాన్ని ఒక వృత్తంలో అంతర్లిఖించవచ్చు అని. ఆ వృత్త కేంద్రం ఓ అనుకున్నాం. ఓ ఏబిఎల్ని కలిపాం ఓకి. అప్పుడు ఒక త్రిభుజం ఏర్పడింది. అలాంటి త్రిభుజాలు మొత్తం 6 వస్తాయి ఈ క్రమషడ్భుజిలో. ఒక త్రిభుజం యొక్క ఏరియా కనుక్కుంటే దాన్ని 6 పెట్టి ఎస్ వేసుకుంటే మనకు మొత్తం షడ్భుజి యొక్క వైశాల్యం వస్తుంది. దీని ఓఏబి త్రిభుజపు వైశాల్యం కావాలి. ఓఏబి త్రిభుజపు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ భూమి ఇంటూ ఎత్తు. ఎత్తునేమో sin 60 గణించడం ద్వారా కట్టాం. కాబట్టి అందులో ప్రతిక్షేపిస్తే వైశాల్యం వచ్చి √3a²/4 వచ్చింది. ఇంటూ 6 వేస్తే షడ్భుజి యొక్క వైశాల్యం వస్తుంది కాబట్టి అది వచ్చి 3√3a²/2. దీంతో ఈ సాధన పూర్తయింది. మరో PQRSలు సరేఖీయాలైతే పటపు చుట్టుకొలత కనుక్కోండి. ఈ లెక్కలో కొన్ని కొలతలు ఇచ్చారు. PA 5, AS 12, RS 6, BR 3, BQ 4, PQ విలువ ఇవ్వలేదు. చుట్టుకొలత కనుక్కోమన్నాడు. కాబట్టి చుట్టుకొలత కనుక్కోవాలంటే PQ విలువ కనుక్కుంటే చుట్టుకొలత వస్తుంది. PQ విలువ ఎలా కనుక్కోవడం? మనం ఇంతవరకు PQRSలు సరేఖీయాలు అన్న విషయాన్ని వాడుకోలే.
ఇప్పుడు అది వాడుకుందాం. ఇప్పుడు పీక్యూఆర్ఎస్లు సరేఖీయాలి కాబట్టి అందులో పిఎస్ అనేది కర్ణం. పైథాగరస్ సిద్ధాంతాన్ని బట్టి పిఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 144 ప్లస్ 25 169. అందువల్ల పిఎస్ ఈక్వల్ టు 13. ఇప్పుడు పిఎస్ మొత్తం 13, ఆర్ఎస్ వచ్చి 6, కాబట్టి పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ మైనస్ పిఆర్. పిఎస్ మైనస్ పిఆర్. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ మైనస్ ఆర్ఎస్. పిఎస్ వాల్యూ 13, ఆర్ఎస్ వాల్యూ 6 అని లెక్కలోనే ఇచ్చారు. 13 మైనస్ 6 కాబట్టి 7 వచ్చింది పిఆర్ విలువ. ఇప్పుడు క్యూఆర్ విలువ ఎంత? క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ బొమ్మలో చూడండి, ఇది లంబకోణం అని చెప్పాడు. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళా క్యూబీఆర్ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడితే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 5. పిఆర్ 7, క్యూఆర్ వచ్చి 5. సో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ మైనస్ క్యూఆర్ ఈక్వల్ టు 7 మైనస్ 5, అది ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు పిఏ 5 ప్లస్ ఏఎస్ 12 ప్లస్ ఎస్ఆర్ 6 ప్లస్ ఆర్బి 3 ప్లస్ బీక్యూ 4 ప్లస్ క్యూపీ 2. 17, 26, 32. ఇది ఒక వృత్తం. వృత్తంలో 72 డిగ్రీల సెక్టర్ని కత్తిరించేశారు. కత్తిరించేసి ఓ ఏ ఈ ఓఏని ఓబీని దగ్గర తీసుకొచ్చి అతికిస్తే మనకు శంకు ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి సమస్య. దీన్ని సాధిద్దాం. వృత్తాకారంలో ఉన్న ఒక పేపర్ నుండి, అంటే మొత్తం వృత్తం ఇక్కడ కత్తిరించకుండా ఉంటే ఇలా మొత్తం వృత్తం కనిపించేది, దానిలో ఒక సెక్టార్ని కత్తిరించారు. వృత్తాకారంలో ఉన్న ఒక పేపర్ నుండి ఒక సెక్టార్ కత్తిరించబడి కింది విధంగా కనబడుతున్నది. ఈ బొమ్మలో ఓఏఓబీలని దగ్గరకు తెచ్చి అతికిస్తే ఏర్పడు శంకు యొక్క ఎత్తు ఎంత? అది ప్రశ్న. ఇప్పుడు దీన్ని ఈ ఓఏఓబీలను దగ్గర తీసుకొచ్చి ఒక సెలోఫేన్ టేప్తో అతికిచ్చేస్తే ఒక శంకు ఏర్పడుతుంది. ఆ శంకు యొక్క భూమి ఒక సర్కిల్ అవుతుంది కదా. ఆ సర్కిల్ ఈ బొమ్మలో వేటి వల్ల ఏర్పడుతుంది అంటే, ఇదిగోండి ఈ ఆర్క్ వల్ల ఏర్పడుతుంది. కాబట్టి శంకు యొక్క భూ పరిధి ఈజ్ ఈక్వల్ టు ఈ పొడవు ఎంతో అంత. అంటే మొత్తం ఉంటే అసలు ఈ కత్తిరింపు లేకుండా ఉంటే మొత్తం ఎంత పొడవు ఉండేది? 2πr. 2π ఇంటూ ఇక్కడ ఆర్ అంటే 10. అందులోంచి ఏబి ఆర్క్ ఎంత ఉందో అది తీసేయాలి. ఏబి ఆర్క్ ఎంత ఉంటుంది? మైనస్ 72/360 ఇంటూ 2π ఇంటూ 10.
72/360 అని ఎందుకు వేసాం? మొత్తం ఇక్కడ 360 డిగ్రీల యాంగిల్ అట్టు పెట్టేసుకుంటే అనగా కత్తిరించకపోతే మనకు 2πr వచ్చేది. కానీ అందులో 72 డిగ్రీలు అంత కత్తిరించి పారేసాం. కాబట్టి ఎన్నో వంతు కత్తిరించామన్నమాట? 72/360 ఎన్నో వంతు కత్తిరించాం. 5 times అనగా ఇక్కడ 20π, ఇక్కడ 4π. 20π నుంచి 4π తీస్తే 16π. శంకు యొక్క భూపరిధి వచ్చి 16π. ఇప్పుడు శంకు యొక్క భూ వ్యాసార్థం r అనుకుంటే భూ పరిధి ఈజ్ ఈక్వల్ టు 2πr. కాబట్టి ఇది సమానం. దేర్ఫోర్ 2πr ఈజ్ ఈక్వల్ టు 16π. పై క్యాన్సిల్ అయిపోతుంది. r ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. కాబట్టి శంకు యొక్క భూ వ్యాసార్థం 8 సెంటీమీటర్లు. ఇప్పుడు శంకు యొక్క ఎత్తు అడుగుతున్నాడు మనల్ని. ఇప్పుడు శంకు బొమ్మ గీస్తే ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడు మనకు భూ వ్యాసార్థం 8 అని వచ్చింది. కాబట్టి ఇది 8. ఎత్తు కనుక్కోమంటున్నాడు, అనగా ఇది ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఇది ఏమన్నా తెలుసా? ఈ బొమ్మలో దేనికి ఇది సమానం అవుతుంది? ఇదంటే ఏమిటి? అసలు ఇక్కడే అతికిచ్చాము ఓఏఓబిఎల్ని అనుకోవచ్చు మనం. ఓఏఓబిఎల్ని దగ్గర తీసుకొచ్చి అతికిచ్చగా ఈ లైన్ ఏర్పడింది అనుకోవచ్చు. కాబట్టి ఇది 10 సెంటీమీటర్లు. ఇది 10, ఇదేమో 8. పైథాగరస్ సిద్ధాంతం నుంచి ఇది హెచ్ అనుకుంటే ఎత్తు, పైథాగరస్ సిద్ధాంతం నుండి ఇక్కడ ఈ లంబకోణ త్రిభుజంలో కర్ణం వచ్చి 10. h² ఈక్వల్ టు 10² మైనస్ 8². 10² అంటే 100. 100లోంచి 64 పోతే 36. అంటే h ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. కాబట్టి ఎత్తు వచ్చి 6 సెంటీమీటర్లు అన్నమాట. ఈ సమస్య యొక్క సాధన మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు ఒక వృత్తం తీసుకున్నారు. ఆ వృత్తంలోంచి ఒక సెక్టార్ని తీసేశారు. తీసేస్తే ఇలా కనబడుతుంది బొమ్మ. ఇప్పుడు ఈ ఓఏఓబిఎల్ని మధ్యన ఉన్నటువంటి ప్రాంతం కట్ చేసాం కాబట్టి వాటిని దగ్గరకు తీసుకొచ్చి ఒక సెల్లోఫోయిడ్ టేప్ వేసేస్తే అప్పుడు ఇది ఓ అవుతుంది అన్నమాట. ఈ కేంద్రమే మన శంకు యొక్క శీర్షం అవుతుంది. శీర్షం అయ్యి ఓఏ ఓబీలేమో ఏటవాలు ఎత్తయ్యి భూమి ఓ సర్కిల్ కదా, ఆ సర్కిల్ ఏమవుతుంది? ఈ ఏబి తీసేయగా ఈ బి నుండి ఏకి ఎంత పొడవు ఉందో అంత పొడవు కలిగిన సర్కిల్, అంటే అంత పరిధి కలిగిన సర్కిల్. ఆ సర్కిల్ ఏమో భూమి అవుతుంది. కాబట్టి భూ వ్యాసార్థం కడదాం. భూ వ్యాసార్థం కావాలంటే ఇదిగో ఏ నుంచి బికి ఎంత పొడవు ఉన్నదో అదే దాని పరిధి అవుతుంది. కాబట్టి అది ఎంతో కడదాం. ఇప్పుడు మొత్తం 2π × 10. దానిలోంచి ఎంత తీసేసాం? 72 డిగ్రీల సెక్టార్ తీసేసాం. 72 డిగ్రీల సెక్టార్కి ఎంత పొడవు ఉంటుంది అంటే 72/360 మొత్తం పరిధి. 72/360 పరిధి అంటే 2πr కాబట్టి 2π × 10. అది 16π వచ్చింది. ఇప్పుడు భూ వ్యాసార్థం 6 అనుకుంటే శంకుకి దాని భూపరిధి వచ్చి 2πr కావాలి. కాబట్టి ఇది సమానం. దాని నుంచి మనకు r విలువ 8 అని వచ్చింది. ఇప్పుడు శంకు బొమ్మ ఇక్కడ వేసుకున్నాం. మళ్ళీ ఈ శంకు దీనిలో ఏటవాలు ఎత్తేమో 10,
హెచ్ కనుక్కోమన్నాడు. భూ వ్యాసార్థం 8 అని మనం గణించాం ఇక్కడ. సో అవి అందులో సబ్స్టిట్యూట్ చేసి పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడితే మనకి హెచ్ విలువ 6 సెంటీమీటర్లు అని వచ్చింది. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న, అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఉపయోగపడేటువంటిది. 8, 11 సెంటీమీటర్లుగా కలిగిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? సాధన. మనం ఏరియా ఈజ్ ఈక్వల్ టు భుజాల మొత్తం బై 2, భుజాల చుట్టుకొలతలో సగాన్ని ఎస్ అనుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని తెలుసు మనకు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, బి ఈజ్ ఈక్వల్ టు 8, సి ఈజ్ ఈక్వల్ టు 11, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, 7, 8, 15, 11, 26 బై 2 అంటే 13. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ 13 ఇంటూ 13 మైనస్ ఏ 7 ఇంటూ 13 మైనస్ 8 ఇంటూ 13 మైనస్ 11. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 13 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 13 2 26 ఇంటూ 30. 3 26 78 కాబట్టి రూట్ ఆఫ్ 780 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇందులో ఇచ్చిన భుజాలని ఏబీసీ అనుకున్నాము. ఏబీసీ అనుకుంటే అర్ధ చుట్టుకొలత ఎస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అది 13 వచ్చింది. సూత్రం రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సిలో ఎస్ విలువ 13, ఏబీసీల విలువ వరుసగా 7, 8, 11 ప్రతిక్షేపిస్తే